వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్ర బడ్జెట్ పై విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఈ బడ్జెట్ ను ఎంతో గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో భారత రక్షణ బడ్జెట్ రెట్టింపయింది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో కేటాయింపులు 6.8 లక్షల కోట్లు దాటాయి. అయినప్పటికీ రక్షణ సిబ్బందిలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. దానికి కారణాలు అనేకం. ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి ఆలస్యంగా చేరుతున్నాయి. కీలకమైన ఆధునీకరణ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి నత్తనడకన నడుస్తున్నాయి. బడ్జెట్ లో సుమారు 4వ వంతు పెన్షన్లకే పోతుంది. రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తున్న సైన్యాన్ని నిస్తేజం వీడడం లేదు. రక్షణ రంగానికి చేస్తున్న అధిక కేటాయింపుల కారణంగా విద్య, ఆరోగ్య వంటి కీలక రంగాలు దెబ్బతింటున్నాయి. వీటిని పాలకులు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. దేశంలోని అనేక పాఠశాలలు నిధుల కొరతతో కూనరిల్లిపోతున్నాయి. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సైతం లేవు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే విద్యార్థుల్లో ఆత్మహత్యల రేటు అన్నదాతల ఆత్మహత్యల రేటును దాటిపోయింది. విద్యా రంగంపై పడుతున్న ఒత్తిడిని, దానిని నిర్లక్ష్యం చేస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. ఆరోగ్య రంగం పనితీరు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దేశ జనాభా ప్రకారం చూస్తే ఆసుపత్రుల్లో ఇంకా 24 లక్షల పడకలు అవసరమవుతాయి. అంటే లక్షలాది మందికి అవసరమైన వైద్య సేవలు అందడం లేదు. దేశ సరిహద్దులను పటిష్టపరచడం అవసరమే. అయితే కీలక రంగాల విషయంలోనూ ప్రభుత్వం తగినంత శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఉంది. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు అరకొరకగానే ఉంటున్నాయి. గత సంవత్సరం విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో కేవలం 2.9% మాత్రమే ఉంది. కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన 6% కంటే ఇది చాలా తక్కువ. 2015-16 నుండి నిధుల కేటాయింపు పెరిగినప్పటికీ విద్యారంగం తీవ్రమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరతను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా అర్హత కలిగిన అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. దేశంలో 12 లక్షలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లోని తరగతి గదులు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు దామాషా 50:1 దాటిపోయింది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయుల్లో 40% మందికి తగిన అర్హతలు లేవు. ఫలితంగా విద్యార్థుల అభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. కాలం చెల్లిన పాఠ్యాంశాలతోనే బోధన జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల విద్యా నాణ్యత దెబ్బతింటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దేశ జనాభాలో 70% మంది గ్రామాల్లోనే నివసిస్తున్నప్పటికీ వారికి 40% ఆసుపత్రి పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నర్సులు, రోగాల నిష్పత్తి కూడా 1:670గా ఉంది. సిఫార్సు చేసిన 1:300 కంటే ఇది చాలా తక్కువ. పేదలు, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాలు నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, తగినంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ ఆరోగ్య సేవల ఖర్చు ఎక్కువ కావడంతో అవి లక్షలాది మందికి అందుబాటులో లేవు. దయనీయమైన పరిస్థితి ఏమిటంటే కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేకపోతుంది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటుంది. విధానాలు ఘనంగానే ఉంటున్నా వాటి అమలు పేలవంగా ఉంటుంది. కేటాయింపులు కేవలం కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నాయి. వాటి ఫలితాలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. దేశంలో ఆరోగ్య రక్షణ కోసం ప్రజలు చేస్తున్న వ్యయంలో 62.6% వారి జేబుల నుండి వెచ్చిస్తున్నది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దేశంలో పేదరికం పెరగడానికి వైద్య బిల్లులు ప్రధాన కారణంగా మారుతున్నాయి. సైన్యాన్ని ఆధునీకరిస్తున్న పాలకులు ఆసుపత్రులను ఎందుకు ఆధునీకరించడం లేదు? మౌలిక సదుపాయాల కల్పనలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? దేశం యొక్క బలాన్ని రక్షణ బడ్జెట్ ను చూసో లేదా జీడీపీ గణాంకాలను చూసో అంచనా వేయలేమన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాల్సి ఉంది. ప్రజల సామర్థ్యాన్ని బట్టి దానిని అంచనా వేయాల్సి ఉంటుంది. విద్య, ఆరోగ్య రంగాలకు పుష్కలంగా నిధులు కేటాయించి వాటిని సక్రమంగా ఖర్చు చేసినప్పుడే ప్రయోజనాలు పొందగలం. ప్రజలకు ఆరోగ్యం, నైపుణ్యం, సాధికారత కల్పించినప్పుడే దేశం సౌభాగ్యవంతం అవుతోంది. ఇక ఆరోగ్య రంగం విషయానికి వస్తే దీనికి కేటాయింపులు పెరుగుతున్నాయన్న వాదనలో పాక్షికంగానే వాస్తవం ఉంది. 2015-16లో ఆరోగ్య రంగానికి 33,152 కోట్లు కేటాయించగా 2025-26లో 95,957 కోట్లు కేటాయించారు. అంటే 100% పైబడి పెరిగిందన్నమాట. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
కేటాయింపులు ఘనంగా ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో చాలినన్ని పడకలు లేవు. ప్రతి 1000 మందికి కేవలం 1.4 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 3.5 పడకల కంటే ఇది బాగా తక్కువ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రతి 1000 మందికి అక్కడ 79 పడకలు మాత్రమే ఉన్నాయి. అంటే దేశానికి ఇంకా 24 లక్షల పడకలు అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం వైద్యుడు రోగుల నిష్పత్తి 1:15-11గా ఉంది. గత దశాబ్దాల కాలంలో రక్షణ రంగానికి కేటాయింపులు ఏకంగా 152% పెరిగాయి. 2015-16లో 2.46 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ 2025-26లో 6.8 లక్షల కోట్లకు చేరింది. అయితే ఇక్కడ ఓ కీలక అంశాన్ని గమనించాల్సి ఉంది. 2020-21లో రక్షణ రంగానికి 3.37 లక్షల కోట్లు కేటాయించగా అందులో సుమారు 1.34 లక్షల కోట్లు పెన్షన్లకే పోయాయి. బడ్జెట్ లో అధిక భాగం ఆధునీకరణ, సేకరణ, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు కావడం లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. విద్యా వ్యవస్థలలో లోపాలు అనేక రూపాలుగా కనిపిస్తున్నాయి. యువత అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. 2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఆ ఏడాది 11,396 మంది విద్యార్థులు బలవంతంగా తనువు చాలించారు. ఒత్తిడి, తల్లిదండ్రుల ఆంక్షలు, ఆందోళన ఇవన్నీ వారి ఉసురు తీశాయి. అయినప్పటికీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యా సంస్థలు ఆ పని చేయడం లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో అసమానతలు, వైరుధ్యాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో విద్యా రంగం లేదు. ప్రతి సంవత్సరం రక్షణ బడ్జెట్ నిలకడగా పెరుగుతూనే ఉంది. విద్య మాత్రం వెనక్కిపోతుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.